గౌరవనీయులు మా వ్యవసాయ శాఖ డైరెక్టర్ గోపి గారు, ఇరు జిల్లాల కలెక్టర్లు రాజీవ్ హనుమంతు, ఆశీష్, ప్రియమైన వ్యవసాయ శాఖ అధికారులకి, నా తోటి రైతాంగానికి, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకి, ప్రియమైన పత్రికా విలేకరులకి, మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారం. ఈ సమావేశం ముఖ్యంగా మా ఉపన్యాసాల కంటే ఈ 3 రోజులు రైతాంగానికి కావలసినటువంటి సలహాలతోటి పాటు మీరిచ్చినటువంటి సూచనలు కూడా పాటించి భవిష్యత్తులో వ్యవసాయ రంగాన్ని ఇతర దేశాల్లో మాదిరిగానే మనం కూడా ముందుకెళ్ళి వాళ్ళు తీసిన దిగుబడుల కంటే ఎక్కువ తీసి వాళ్ళు పెట్టిన ఖర్చు కంటే తక్కువ పెట్టి మన రైతాంగ కుటుంబాలను సంతోషంగా ఉంచాలి అంటే ఈ యొక్క కొత్త యాంత్రీకరణ కావచ్చు, కొత్త ఇత్తనాలు కావచ్చు, కొత్త పద్ధతులు కావచ్చు, మీకు కావలసినటువంటి అన్ని సహాయ సహకారాలు అందించడానికి నిపుణులైనటువంటి శాస్త్రవేత్తలు, వైస్ ఛాన్సలర్స్, అదేవిధంగా ఔత్సాహిక రైతులు, ఆదర్శ రైతులు, ఒక్కొక్క పంటలో ఒక్కొక్క రైతు అందరికంటే మిన్నగా చెప్పగలిగేటటువంటి పెద్దలు ఉన్నటువంటి ఈ జిల్లా, భరతమాతకి, తెలంగాణ తల్లికి పసుపు పారాయణం అందించినటువంటి నిజామాబాద్ జిల్లా. కేంద్ర ప్రభుత్వం మన అందరి కోరిక మేరకి భారతదేశంలో పసుపు బోర్డు ఎక్కడ పెట్టాలి అంటే మా నిజామాబాద్లో పెట్టాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి మేరకి భారత ప్రభుత్వానికి కూడా మనం ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. గంగారెడ్డి గారు కూడా ఇక్కడే ఉన్నారు చైర్మన్గా, మెంబర్ సెక్రటరీ గారు కూడా ఉన్నారు, భవానీ గారు. వారికి ఒకే ఒక విజ్ఞప్తి, ఈ యొక్క బోర్డు యొక్క లక్ష్యం ఈ జిల్లా ప్రజల యొక్క కోరిక, వాళ్ళ యొక్క ఆశలని తీర్చేటట్టుగా ఆ బోర్డును త్వరగా తీర్చిదిద్ది కేంద్ర ప్రభుత్వం దగ్గర ఏదొస్తే పసుపు రైతు తలెత్తుకుని నిలబడగలుగుతాడో అతన్ని నిలబెట్టేటటువంటి బాధ్యత ఈనాడు కేంద్ర ప్రభుత్వం మీద ఉంది. అది ప్రధానమంత్రి గారికి, వ్యవసాయ మంత్రి గారికి కూడా విజ్ఞప్తి చేశాం. త్వరలోనే దానికి కావలసినటువంటి కార్యక్రమాలన్నీ కూడా భారత ప్రభుత్వం చేస్తుంది అని చెప్పి ఆశిస్తున్నాం. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వ పక్షాన నా వ్యవసాయం పచ్చగా ఉండాలి అంటే ఇరిగేషన్ శాఖ మార్చులు ఉండాలి. మీరు కష్టపడి పండించినటువంటి పంట కొనుగోలు చేయాలి అంటే తప్పకుండా కొనుగోలు చేసే మంత్రి కూడా ఇరిగేషన్ మంత్రే కావటం. అందుకని ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని పిలిపించుకున్నాం. ఆయన గారి ద్వారా పెండింగ్ ఉన్నటువంటి ఇరిగేషన్ సమస్యలతోటి పాటు భారతదేశంలోనే అత్యధికంగా పండించినటువంటి పంట కొనుగోలు చేసే బాధ్యత ఈనాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి భుజస్కంధాల మీద ఉంది. ఈనాటికి కూడా మేము ఛాలెంజ్ చేస్తున్నాం, తెలంగాణ ప్రభుత్వం తప్ప ఇంత పెద్ద ఎత్తున ధాన్యాన్ని కొనుగోలు చేసిన ప్రభుత్వం కానీ, రైతాంగాన్ని ఆదుకున్న ప్రభుత్వం కానీ ఈనాటికి భారతదేశంలో ఇంకొక రాష్ట్రం పోటీ రాదు. అయినా సరే కష్టాలు ఉన్నాయి. ప్రభుత్వం అన్నాక, కుటుంబం అన్నాక అనేక కష్టాలు ఉంటాయి. పొద్దాక దాన్ని మేము ఏకరువు పెట్టం కానీ కష్టకాలంలో, కరువు కాలంలో కూడా ఇంట్లో పెళ్లి చేస్తే ఎంత బాధ ఉంటుందో అదే బాధ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. అయినా సరే 33,000 కోట్లు ఒకే సంవత్సరం మొదటి పంట కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల జేబుల్లోకి పంపించినటువంటి ఏకైక ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. మమ్మల్ని కూడా మీరు మన్నించాలి. మార్చి 31కి రైతు భరోసా వేద్దాం అనుకున్నాం. మేము అనుకున్నది ఆలస్యమైంది. తప్పకుండా అతి త్వరలోనే మిగతా రైతు భరోసా కూడా మీ ఖాతాల్లో జమ చేస్తామని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. అంతేకాకుండా గత ప్రభుత్వం మర్చిపోయినటువంటి ఫామ్ మెకనైజేషన్ కానీ, డ్రిప్ కానీ, స్ప్రింక్లర్ కానీ ఈనాడు రైతాంగం ఎంత అడిగితే అంత ఇవ్వాలని చెప్పాం.